Hello aspirants, then you are welcome to S&S Publications Current Affairs session. So ఇవాల్టి సెషన్లో మనం ఏవైతే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వస్తున్నామో, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ కింద వస్తున్నామో, దానిలో సిక్స్త్ ప్యాటర్న్ కింద అంటే సిక్స్త్ టెస్ట్ కింద మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం ఎప్పుడు జనరల్గా డిస్కస్ చేసే పాయింట్ ఒకటి, స్పెషల్ పాయింట్ ఒకటి నేను యాడ్ చేస్తున్నాను. ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ గురించి నేను చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతే ఎగ్జామ్లో క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. సో వాటిలో ఫ్రీక్వెంట్గా ఉన్న క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ స్టాండర్డ్ పెంచుతున్నాడు కాబట్టి వాటికి అనుగుణంగా ఉండేటట్టుగా మనం క్వశ్చన్స్ కనుక ఫ్రేమ్ చేసుకుంటే ఈజీగా మెయిన్ ఎగ్జామ్లో మన పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఆ దృష్టితోటి ఇక్కడ క్వశ్చన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం కానీ వాటికి రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతోంది. సో వాటిలో భాగంగా మనం ఇవాళ సెషన్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ వన్. ఇస్రో శుక్రయాన్ 1 వీనస్ మిషన్ అంటున్నాడు. వీనస్ మిషన్, ఈ వీనస్ మిషన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఏ సంవత్సరంలో అడుగుతున్నాడు. ఈ ఇయర్స్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ జనరల్గా ఎగ్జామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. స్పెషల్గా అంటే ఆ ఇయర్ కన్ఫ్యూజ్ అయ్యే విధంగానే ఇస్తాడు, క్లోజ్ ఇయర్స్ ఇస్తాడు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ గివెన్ యాజ్ 2024, సెకండ్ ఆప్షన్ 2022, 2021, 2025. సో అఫీషియల్గా ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఈ వీనస్ మిషన్, వీనస్ అంటే శుక్రుడు కదా, ఈ శుక్రగ్రహానికి దాన్ని మిషన్ని పంపించడానికి ఇస్రో అనౌన్స్ చేసిన డేట్ ఏది అని అంటే ఇస్రో అనౌన్స్ చేసిన ఇయర్ 2024 డిసెంబర్ ఇది అనౌన్స్ చేశారు. సో దానికి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఆప్షన్లో 25 కూడా ఇచ్చాడు. బీ కేర్ఫుల్. సో మన ఆన్సర్ 2024. సో శుక్రుడు అంటున్నాం. శుక్రుడు గురించి ఈ ఎర్త్కి ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఉన్నాయా ఈ రెండు రిలేషన్స్లో అంటే, ఎర్త్కి క్లోజ్గా ఉన్న గ్రహాల్లో అంటే క్లోజెస్ట్ లైట్స్ మన ఆర్బిట్స్ ఉన్న టర్నింగ్స్లో శుక్రుడు క్లోజ్గా ఉంటాడు. దాదాపుగా ఎర్త్తో కంపేర్ చేస్తే 30% క్లోజ్గా ఉంటాడు. శుక్రుడు ఎర్త్తో కంపేర్ చేస్తే సూర్యుడికి 30% క్లోజ్గా ఉండే ఎంటిటీ గ్రహం అనమాట. సో ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి, ఇంపార్టెంట్ వన్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేస్తాను. ఏంటి అని అంటే ఎర్త్కి అంటే భూమికి సూర్యుడి చుట్టూ తిరగడానికి పట్టే టైం ఎంత అంటే భూమికి పట్టేది 365 రోజులు అవుతాయి, 365 డేస్ అవుతాయి. శుక్రుడికి పట్టేది దీనికంటే తక్కువ. ఈ పాయింట్ని క్యాచ్ చేయాలి. శుక్రుడికి జనరల్గా 225 డేస్, 225 రోజులు పడుతుంది. ఈ పాయింట్ క్యాచ్ చేయాలి. అంటే భూమి కంటే తక్కువ టైంలో సూర్యుడి చుట్టూ భ్రమిస్తుంది అనమాట. ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఒక పాయింట్ షూర్ కదా, శుక్రయాన్ 1 అంటున్నాడు. ఫస్ట్ మిషన్ ఇది మనది, భారతదేశంది ఫస్ట్ మిషన్ శుక్రుడి మీదకి. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కన్ఫామ్గా ఇయర్ అడిగే స్కోప్ అయితే ఉంటుంది. మన ఆన్సర్ 2024. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ప్రధానమంత్రి మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన హైవే టనెల్ అంటున్నారు. హైవే టనెల్, సో ఇంపార్టెంట్ వన్. టనెల్ అంటున్నారు. టనెల్ అంటే సొరంగం అనమాట. టనెల్ అంటే బ్రిడ్జ్ అంటే వంతెన కదా. సో ఈ డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్. ఇది టనెల్ అంటున్నాడు. ఇక్కడ మనకి జనరల్గా బ్రిడ్జ్ అనే వర్డ్ కూడా వింటూ ఉంటాం మనం. బ్రిడ్జ్ అంటే వంతెన. ఇక్కడ మాట్లాడుతోంది టనెల్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మనాలి టు లాహోల్ అంటున్నాడు. సో స్పితిని కలుపుతూ, స్పితి అనేది ఒక ఏరియా అనమాట, దీనిని కలుపుతూ అటల్ టన్నెల్ని ప్రారంభించారు. ఏ రాష్ట్రంలో అడుగుతున్నాడు. సింపుల్గా ఈ ఒక్క వర్డ్ ఇది కీవర్డ్ జనరల్గా ఆలోచిస్తే. స్పితి అనేది ఇట్స్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో అలాగా ఆన్సర్ని ఐడెంటిఫై చేసేయచ్చు. స్పితి అనే ఏరియా మనకు తెలిసింది అని అంటే. ఎందుకు అని అంటే స్పితిలో రీసెంట్గా స్పితి అనేది న్యూస్లో కూడా ఉంది. ఎన్వైరాన్మెంట్కి రిలేటెడ్గా ఇక్కడ ఒక స్పెషల్ ఎనిమల్ని IUCN వల్నరబుల్ ఎనిమల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో కాబట్టి స్పితి న్యూస్లో ఉంది. మనకి హిమాచల్ ప్రదేశ్ ఆన్సర్ అనేది తెలుస్తోంది. ఓకే, డన్. ఇక్కడ పొడవైన టనెల్ అంటున్నాడు. అంతేకాకుండా ఇక్కడ ఇదేంటి అంటే ఈ ఉన్న టనెల్స్లో ఇది ఎత్తైంది కూడా, హైయెస్ట్ వన్. హైట్ వైజ్ కంపేర్ చేస్తే చాలా ఎత్తులో ఉన్నదనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఎనీవేస్ హిమాచల్ ప్రదేశ్ అనేది తెలిసిపోతోంది.
హిమాచల్ ప్రదేశ్ అనేది ఆన్సర్. అయితే ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ ఏంటి అంటే కొన్ని అడిషనల్ థింగ్స్ చూడాలి. ఏంటి? హయ్యెస్ట్ టనల్ కింద మనం మాట్లాడాడు అనుకోండి, హయ్యెస్ట్ టనల్ అని కనుక అడిగాడు అంటే అటల్ టనలే తీసుకోవాలి. దీనికి ఓల్డ్ నేమ్ ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి నేమ్ ఇచ్చారు దీనికి ప్రీవియస్ నేమ్ ఏంటి అంటే రోహతాంగ్ అనమాట. రోహతాంగ్ టనల్ అనేవాళ్ళు దీనికి రీసెంట్గా ఇచ్చిన నేమ్ ఏంటి అని అంటే అటల్ టనల్. అక్టోబర్ 3, 2020 మన ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అక్టోబర్ 3, 2020. ఇంపార్టెన్స్ ఉంది, స్పెషల్ వన్ కూడా. తర్వాత దీని పొడవు కనుక చూసామనుకోండి, ఇది లెంత్ ఎంత అంటే 9.012 కిలోమీటర్స్ ఆర్ 9012 మీటర్స్. దిస్ ఆబ్జెక్టివ్ దీనిది అటల్ టనల్ది. మరి ఇదేనా టనల్ ఉంది అంటే ఇంకా టనల్స్ ఉన్నాయి మనకి. టనల్స్లో ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇది హయ్యెస్ట్ టనల్ అంటున్నాం కదా, దేనికి రిలేటెడ్ టనల్? రోడ్డుకి రిలేటెడ్. హయ్యెస్ట్ టనల్ రోడ్ రిలేటెడ్. ఇలాగే రైల్వేకి రిలేటెడ్గా కూడా మనకి టనల్ ఉంది. రైల్వే రిలేటెడ్ టనల్ చూసామనుకోండి, ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టనల్ చూస్తామంటే లాంగెస్ట్ రైల్వే టనల్ ఈజ్ పీర్ పంజాల్ వచ్చేటప్పటికి దీని పొడవు దాదాపుగా 11,125 మీటర్స్. అంటే మనకి కిలోమీటర్స్ పరంగా అయితే 11.1 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. దట్ ఈస్ వన్. సో ఇక్కడ లాంగెస్ట్ రైల్వే టనల్ ఇది. ఇందాక మనం చెప్పుకున్నది హయ్యెస్ట్ రోడ్ టనల్. మనకి ఇక్కడ ఈ అటల్ టనల్ అనేది హయ్యెస్ట్ రోడ్ టనల్, ఇది రైల్వే టనల్. ఇంకొకటి లాంగెస్ట్ ఈ పీర్ పంజాల్కి తర్వాత లాంగెస్ట్ వన్ ఇంకోటి చూసామనుకోండి, లాంగెస్ట్ రోడ్ టనల్ చూద్దాం. రోడ్ టనల్ ఇందాక చూసింది హయ్యెస్ట్ టనల్ కదా, హయ్యెస్ట్ రోడ్ టనల్ ఇదని చెప్పుకున్నాం. లాంగెస్ట్ రోడ్ టనల్ కనుక అడిగాడు అనుకోండి, ఇప్పుడు మీకు అటల్ టనల్ది మనం చూసింది 9.012 రోడ్ వైజ్. అదే పీర్ పంజాల్ది చూసామనుకోండి 11.1 కిలోమీటర్స్. ఇదే కదా డిస్టెన్స్ చూసింది. అదే లాంగెస్ట్ రోడ్ టనల్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్ ఇదనమాట. ఈ టనల్ దీన్నే ఏమంటారు అంటే చెన్నై నస్రీ ట్రైన్ టనల్ అంటారు. చెన్నై నస్రీ ఇది NH44కి రిలేటెడ్ వన్, నేషనల్ హైవే 44కి రిలేటెడ్ వన్ ఇది చెన్నై నస్రీ. సో ఇక్కడ ఇది లొకేట్ అయిన ప్లేస్ ఏంటి అని అంటే నస్రీ అంటున్నాం కదా, నస్రీ జమ్మూ అండ్ కాశ్మీర్. మీకు అటల్ టనల్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్ అనుకున్నాం. పీర్ పంజాల్ వచ్చేటప్పటికి పీర్ పంజాల్ జమ్మూ అండ్ కాశ్మీర్, నో డౌట్. తర్వాత ఇక్కడ ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టనల్ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్లో లొకేట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి చెన్నై అండ్ నస్రీ అనుకున్నాం కదా, ఇది కాన్సెప్ట్. ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ టనల్స్. అదే బ్రిడ్జెస్ వైజ్ వచ్చామనుకోండి, ఇప్పుడు ఆల్ టైమ్ కన్ఫ్యూజ్ చేసే వన్ ఏంటి అని అంటే రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఇది ఒకటి ఉంది. రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్లో ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే బోలీబిగ్, ఇది మనకి న్యూస్లో ఉన్నది. ఇది వచ్చేటప్పటికి ఇది లొకేట్ అయిన ప్లేస్ ఏంటి అంటే అస్సాం. ఈ పర్టికులర్ బోలీబిగ్ కాన్సెప్ట్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇది లొకేట్ అయిన రివర్ దేని మీద అంటే బ్రహ్మపుత్ర అనమాట, బ్రహ్మపుత్ర. సో ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని తెలిసి ఉండాలి. ఇది రైల్ కమ్ రోడ్ అనేది గుర్తుండాలి. ఇది ఫస్ట్ పొజిషన్ అయితే రైల్ కమ్ రోడ్ పార్ట్లో. అంటే దాదాపుగా ఇక్కడ మనకి ఇది ఈ కాంటెక్స్ట్ అబ్జర్వ్ చేసామంటే ఇది 4.9 కిలోమీటర్స్ ఉన్న రైల్ కమ్ రోడ్. ఇందాక మనం చూసినవన్నీ రోడ్ టనల్స్, రైల్ టనల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుందంటే రైల్ కమ్ రోడ్ టనల్, రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్, నాట్ టనల్, బ్రిడ్జ్. లాంగెస్ట్ వన్స్ చూస్తున్నాం. ఉన్న వాటిల్లో బోగీబీల్ అంటాం. బోగీబీల్ కదా, సారీ బోగీబీల్ లొకేట్ అయింది ఎక్కడ అంటే అస్సాంలో. ఏ రివర్ అంటే బ్రహ్మపుత్ర రివర్. సెకండ్ పొజిషన్లో ఏది ఉంది అని అంటే దిగ్నా అండ్ సోనుపూర్ అనమాట. దిగ్నా సోనిపూర్ ఇది ఉంది సెకండ్ పొజిషన్లో. ఇది ఎక్కడ? బీహార్లో ఉంది. ఏ రివర్ అంటే తెలుసు కదా, ఇక్కడ గంగా రివర్ మీద.
ఇవి ఫస్ట్ సెకండ్ పొజిషన్. ఇక్కడ సెకండ్ పొజిషన్ మనకి దాదాపుగా వచ్చేటప్పటికి ఇది 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తూ ఉంటుంది, దిగ్నా సోన్పూర్. థర్డ్ పొజిషన్లో వచ్చేటప్పటికి మనకి బాగా ఫేమస్ వన్ ఏపీ స్టేట్లో ఉన్న గోదావరి బ్రిడ్జ్ అనమాట. థర్డ్ పొజిషన్ గోదావరి బ్రిడ్జ్, ఇది మనకి 4.1 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు ఏంటి అని అంటే ఇవి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జెస్. బీ క్లియర్, లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జెస్ ఇది 4.1 కిలోమీటర్స్. గోదావరి మనకు తెలుసు, ఇట్స్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆన్ రివర్ గోదావరి. దట్స్ అ పాయింట్. సో మనకి కంప్లీట్గా వీటికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ అన్ని కవర్ అయ్యాయి. అంటే ఇక్కడ హైలైట్ చేసి అడగడానికి స్కోప్ ఏముంటుందని అంటే లాంగెస్ట్ రోడ్, లాంగెస్ట్ రైల్వే అండ్ లాంగెస్ట్ రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అడుగుతాడు. టనెల్, బ్రిడ్జ్, ఆ రెండు డిఫరెన్స్ కనుక క్లియర్గా తెలిసింది అని అంటే ఇట్స్ వెరీ క్లియర్ అనమాట. తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, ఇంకొక రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నది ఏంటి అని అంటే ఇక్కడ ఫోకస్ చేయాల్సిన పాయింట్, బ్రిడ్జెస్లో టాప్ బ్రిడ్జ్ ఏది? బ్రిడ్జెస్లో టాప్ వన్ అంటే ఇందాక చూసింది రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్. బ్రిడ్జెస్లో టాప్ వన్ ఏంటి అని అంటే మనకి ఇప్పుడు భూపేన్ హజారికా అని వినుంటారు. భూపేన్ హజారికా సేతు అంటాం. భూపేన్ హజారికా సేతు, దీన్ని ఈ భూపేన్ హజారికా సేతు, భూపేన్ హజారికా అనేది పర్సన్ పేరు అనమాట. ఈయన ఎవరు అంటే భూపేన్ హజారికా, హీఈస్ అ వోకలిస్ట్. ఈయన పేరు వినగానే మనకి ఈజీగా వెంటనే ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేది ఏంటి అంటే 2019 భారతరత్న. 2019 భారతరత్న ముగ్గురికి ఇచ్చారు. వాళ్ళలో నానాజీ దేశ్ముఖ్ ఒకరు, ప్రణబ్ ముఖర్జీ ఒకరు, భూపేన్ హజారికా ఒకరు. ఈయన అస్సామీ వోకలిస్ట్ అనమాట, సింగర్ అనమాట. ఈయన పేరుని ఈ పర్టికులర్ బ్రిడ్జ్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ వన్, ఇది ఫోకస్ చేయాల్సిన ఏరియా. దాదాపు దీని లెంత్ వచ్చేటప్పటికి, పొడవు వచ్చేటప్పటికి 9.2 కిలోమీటర్స్ అనమాట. 9.2 కిలోమీటర్స్ బ్రిడ్జ్ ఇది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వన్, ఫస్ట్ పొజిషన్ ఇది. సో ఇక్కడ ఈయనకి భారతరత్న వచ్చిందనే పాయింట్ నేను హైలైట్ చేశాను. అతనిది సేతు అనమాట ఇక్కడ. తర్వాత సెకండ్ పొజిషన్ ఏంటి అని అంటే, సెకండ్ పొజిషన్లో ఉన్న బ్రిడ్జ్ ఏది అని అంటే దిబాంగ్ బ్రిడ్జ్. ఇది ఇట్స్ లొకేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్. ఇది అస్సాం అని చెప్పుకున్నాం కదా, దిస్ ఇస్ అస్సాం. అస్సాం ఏ రివర్ మీద భూపేన్ హజారికా అంటే లోహిత్ రివర్, లోహిత్ అనమాట. ఇక్కడ దిబాంగ్ బ్రిడ్జ్ దేని మీద అంటే దిబాంగే, రివర్ పేరు దిబాంగ్, అరుణాచల్ ప్రదేశ్. దట్స్ వన్. థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి మనకి మహాత్మా గాంధీ బ్రిడ్జ్. ఇది ఇట్స్ లొకేట్ ఇన్ బీహార్ అనమాట. సో బీహార్లో లొకేట్ అయింది ఆన్ గంగా రివర్, గంగా. దట్స్ అ పాయింట్. సో మనకి యాజ్ అ హోల్ బ్రిడ్జెస్ కవర్ అయ్యాయి, టనెల్స్ కవర్ అయ్యాయి. బ్రిడ్జెస్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్లో బ్రిడ్జెస్ని మనం కవర్ చేసాం. సో ఈ క్వశ్చన్కి అటల్ టనెల్ అని అడుగుతున్నాడు, సింపుల్ క్వశ్చన్ అది. అటల్ టనెల్కి రిలేటెడ్గా కానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రిలేటెడ్గా కానీ, లేకపోతే భూపేన్ హజారికా బ్రిడ్జ్కి రిలేటెడ్గా కానీ క్వశ్చన్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్ అని చెప్పుకున్నాం. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇటీవల యానోమామి అంటున్నాడు. యానోమామి తెగ, ఇది ట్రైబల్ గ్రూప్. ఈ ట్రైబ్ వార్తల్లో ఉంది. దీని కింద వాటిలో ఏ భౌగోళిక ప్రాంతానికి చెందింది అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటివి స్పెషల్గా అడుగుతాడు. ట్రైబ్స్కి రిలేటెడ్గా కానీ, వాటికి రిలేటెడ్గా ఏమన్నా ఎన్విరాన్మెంట్కి కానీ, హెల్త్కి రిలేటెడ్గా ఏమైనా ఇష్యూస్ అవుతే వాటిని అడుగుతాడు క్వశ్చన్. కాబట్టి ఇక్కడ చూద్దాం, యానోమామి అనేది ఎక్కడెక్కడ ఉంది అని అంటే మనకి ఈ పర్టికులర్ ట్రైబ్ బ్రెజిల్లో, సౌత్ అమెరికా ఉంది కదా, బ్రెజిల్లో, వెనిజులాలో, ఈ ఏరియాలో కనిపిస్తుంటుంది. వెనిజులా, ఈ రెండు ప్రాంతాల్లో మనకి వీళ్ళు కనిపిస్తారు. వీళ్ళని సౌత్ అమెరికన్ ఇండియన్స్ అంటారు. సౌత్ అమెరికన్ ఇండియన్స్గా ట్రీట్ చేస్తారు. ఈ ప్రాంతాల్లో ఉండే ఈ ట్రైబ్స్ని సౌత్ అమెరికన్ ఇండియన్స్గా ట్రీట్ చేస్తాం. ఈ ట్రైబ్ని చెప్తున్నాను, ట్రైబ్ని ఫోకస్ చేసి చెప్తున్నాను. యానోమామి అనేది ట్రైబ్ నేమ్, ట్రైబ్ పేరు అనమాట. సో ఇక్కడ ఎందుకు న్యూస్లో ఉంది, క్వశ్చన్ ఎందుకు అడిగాడు అంటే, ఖచ్చితంగా క్వశ్చన్ అడిగాడు అంటే దానికి రిలేటెడ్గా ఏదో ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీళ్ళ పాపులేషన్ ఇక్కడ ఈ రెండు కంట్రీలో మనకి రఫ్గా ఒక 8 lakhs దాకా వీళ్ళ పాపులేషన్ ఉంటే, రీసెంట్గా కోవిడ్ రిలేటెడ్గా ఈ పాండమిక్ ఏదైతే COVID-19 వల్ల ఎఫెక్ట్ అయ్యి ఈ పర్టికులర్ తెగలో ఒక చిన్న పిల్లవాడు చనిపోవడం జరిగిందనమాట.
దానికి రిలేటెడ్గా అంటే వైడ్గా స్ప్రెడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కదా, వీళ్ళు క్లోజ్డ్గా జనరల్ సొసైటీకి దూరంగా ఉండే ట్రైబ్స్ వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళకి ఒకరికి వచ్చింది అంటే పాండమిక్ కాబట్టి ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయడానికి దాన్ని బ్రెజిల్ అండ్ వెనిజులాలు ఫోకస్ చేయడం జరిగింది కాబట్టి న్యూస్లో ఉంది ఇది. మనకి అడగడానికి స్కోప్ ఏముంటుంది, మామి అనేది ఏ గ్రూప్ దేనికి రిలేటెడ్ అని అంటాడు, ఏ అడవులకు రిలేటెడ్. ఇక్కడ ఇచ్చాడు చూడండి ఆప్షన్స్, అమెజాన్ అడవుల, నాగా కొండల, పౌపా న్యూగినియానా, ఫాక్లాండ్ దీవులు అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ నేను ఈ 2 కంట్రీస్ రాసేటప్పటికే ఆన్సర్ అమెజాన్ అని అర్థమైపోయి ఉంటుంది, అమెజాన్ ఫారెస్ట్ అని. సో దానిలో ఉండే ట్రైబ్స్ వీళ్ళు. ఇక్కడ ఈ ట్రైబ్స్కి రిలేటెడ్గా యానోమామికి రిలేటెడ్గా ఒక వెరీ స్పెషల్ పర్సన్ కూడా న్యూస్లో ఉన్నారు రీసెంట్గా. ఆయనకి స్వీడన్ గవర్నమెంట్ ఒక స్పెషల్ అవార్డు కూడా ఇచ్చింది, లైవ్లీహుడ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్లర్ తెగకి సంబంధించిన ఇండైజీనియస్ పీపుల్లో ఆయన ఉన్నారనమాట. వెరీ స్పెషల్ పర్సన్ కింద చెప్తారు, డావి సాపినోవా హీజ్ అ పర్సన్ అనమాట. వీళ్ళ ఈ పట్లర్ తెగకి సంబంధించిన స్పెషల్ పర్సన్, వాళ్ళ రైట్స్ కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న పర్సన్ అనమాట. సో మనకి ఆన్సర్ ఎక్కడని చెప్పాలి, అమెజాన్ అడవుల కింద టర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ అ పాయింట్. సో నెక్స్ట్ మనకి వెళ్దాం. క్రింది వాటిలో ఏ పరిశ్రమలు 8 ప్రధాన రంగాల్లో ఉన్నాయంటున్నాడు. ఓకే ఫైన్, ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ది సిమెంట్ ఇచ్చాడు, విద్యుత్, రిఫైనరీ ప్రొడక్ట్స్ ఇచ్చాడు, రిఫైనరీ ఉత్పత్తులు అన్నాడు. తర్వాత ఎరువులు అంటున్నాడు. 4 ప్రొడక్ట్స్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు. ఇక్కడ మొత్తం ఎన్ని అంటున్నాం, 8 అంటున్నాం. ఏం ఐడెంటిఫై చేయాలి మనం, ఈ 8లో ఈ 4 ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆప్షన్స్ చూద్దాం. క్రింది ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ 1, 2 మరియు 4 అని ఇచ్చాడు. 1, 2 మరియు 3 మాత్రమే అని ఇచ్చాడు సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్కి వెళ్ళేటప్పటికి 2, 3 మరియు 4 మాత్రమే అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4 అన్నీ ఇచ్చాడు. క్వశ్చన్ ఎప్పుడు కాంప్లికేట్ అవుతుంది అని అంటే, అన్ని ఆప్షన్స్ కనుక కనిపిస్తున్నాయి అని అంటే, లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అన్నాడు. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సిన ఛాన్స్ ఉంది ఇక్కడ. జనరల్గా ఈ 8 ప్రధాన రంగాలు ఏమేమి ఉంటాయంటే, మనకి ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. కోల్ ఒకటి, సిమెంట్ ఒకటి, తర్వాత క్రూడ్ ఆయిల్. ఈ 3 3C కింద చెప్పుకుంటాం. 3C ఎందుకంటే సితో స్టార్ట్ అవుతున్నాయి కదా, కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్. వీటితో పాటు న్యాచురల్ గ్యాస్, తర్వాత రిఫైనరీ ఉత్పత్తులు అంటాం కదా, రిఫైనరీ ప్రొడక్ట్స్. తర్వాత ఇంకోటి ఏముంటుంది, స్టీల్. తర్వాత ఫెర్టిలైజర్స్ ఉంటాయి మనకి. జనరల్గా ఎరువులు అంటాం కదా, ఈ ఫెర్టిలైజర్స్ యాడ్ అవుతాయి ఇక్కడ. ఈ ఫెర్టిలైజర్స్తో పాటు మనకి ఒక్కసారి మనకు ఫోకస్ చేస్తే ఎలక్ట్రిసిటీ ఒకటి ఉంటుంది. ఇది చాలామందికి డౌట్ వచ్చే ఏరియా అనమాట, ఎలక్ట్రిసిటీ ఉంటుందా ఉండదా అని. తర్వాత ఈ రిఫైనరీ ప్రొడక్ట్స్ దగ్గర కూడా ఒక డౌట్ వస్తుంది. సో మొత్తం చూద్దాం ఒకసారి. కోల్, సిమెంట్, క్రూడ్ ఆయిల్ 3C కదా, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్, స్టీల్, ఫెర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ. మొత్తం 8 రంగాలు వచ్చాయి చూడండి, 8 సెక్టార్స్ వచ్చాయి. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ, ఈ 4 ఇచ్చాడు, వీటిలో ఉన్నాయో లేవో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ది సిమెంట్, సో సిమెంట్ ఉంది ఇక్కడ. విద్యుత్ అన్నాడు, ఎలక్ట్రిసిటీ డన్. రిఫైనరీ ఉత్పత్తులు అన్నాడు, రిఫైనరీ ప్రొడక్ట్స్ డన్. తర్వాత ఎరువులు అన్నాడు, ఫెర్టిలైజర్స్. 4 ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏంటి, డి ఈజ్ ద ఆన్సర్. 1, 2, 3, 4 అన్నీ కవర్ అయ్యాను. దట్స్ ద పాయింట్ అనమాట. బోంగోస్ సాగర్ ఇదే కదా అడుగుతున్నాడు క్వశ్చన్. బోంగోస్ సాగర్ ఏ దేశాల మధ్య ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం అంటున్నాడు. నావల్ ఎక్సర్సైజ్ కదా, నావల్ ఎక్సర్సైజ్ అని అడుగుతున్నాడు. బంగాళాఖాతంలో జరిగింది అంటున్నాడు. వెరీ గుడ్. సో ఇక్కడ మనం కాన్సెప్ట్ దేని మీద ఫోకస్ చేయాలి అంటే, పాయింట్ ఇలాంటి ఎక్సర్సైజెస్ జనరల్గా ఇండియాలో ఉన్న సబ్ కాంటినెంట్ నేషన్స్ అన్నింటితో జరుగుతుంటుంది. సబ్ కాంటినెంట్ నేషన్స్ అంటే మనకి నేపాల్ కానీ, శ్రీలంక కానీ, తర్వాత పోతే మనం ఫ్రీక్వెంట్గా జరిగే వాటిలో మనకి దగ్గరగా ఉన్న నేషన్స్లో నేపాల్ తోటి ఎక్కువ చూస్తాం, శ్రీలంకతో ఎక్కువ చూస్తాం. ఒకసారి ఆప్షన్స్ చూడండి. బంగ్లాదేశ్ కూడా ఒకటి, ఇండియా శ్రీలంక ఫస్ట్ ఆప్షన్, ఇండియా నేపాల్ ఒకటి, బంగ్లాదేశ్ నేపాల్ ఒకటి, ఇండియా బంగ్లాదేశ్ ఇచ్చాడు.
అక్కడ నేమ్లోనే ఉంది బోంగో సాగర్ అని. సాగర్ అంటే నావెల్, ఎనీవేస్ వాటర్కి రిలేటెడ్, అది నావెల్ ఎక్సర్సైజ్ అని తెలిసిపోతోంది. తర్వాత బోంగో సాగర్ అంటాడు. సో బంగ్లాదేశ్ రిలేటెడ్గా ఉన్న ఎక్సర్సైజ్ ఇది. దీంతోపాటు సంప్రీతి అని కూడా ఒకటి ఉంది మనకి, సంప్రీతి ఎక్సర్సైజ్. ఈ సంప్రీతి ఎక్సర్సైజ్ అనేది ఏంటి అని అంటే ఇది కూడా మనకి బంగ్లాదేశ్ తోటి ఉన్న ఎక్సర్సైజే, బంగ్లాదేశ్ తోటి జరిగే ఎక్సర్సైజే, కానీ ఇది మిలిటరీ ఎక్సర్సైజ్, మిలిటరీ. ఇక్కడ బొంగో సాగర్ వచ్చినప్పటికి నావల్ ఎక్సర్సైజ్, ఇది నావల్ ఎక్సర్సైజ్. ఆ డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? మనకు ఆప్షన్కి ఆన్సర్ ఏంటి అని అంటే ఇండియా, బంగ్లాదేశ్. ఎక్సర్సైజ్ ఇలాంటివి అడుగుతున్నాడు, ఖచ్చితంగా ఒకటి రిలేటెడ్గా ఉన్న పాయింట్ని అడుగుతున్నాడు. సో వాటిని ఫోకస్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా నేపాల్ కనుక చూసామనుకోండి, ఇండియా నేపాల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో ఫేమస్ వన్ ఒకటి ఉంది, సూర్యకిరణ్ అని. ఇది కూడా చాలాసార్లు అడిగిన ఎక్సర్సైజ్, దీని మీద కూడా ఫోకస్ చేస్తే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇండియా అండ్ నేపాల్, ఇండియా అండ్ నేపాల్. ఇండియా అండ్ శ్రీలంక చూసామనుకోండి, ఇండియా శ్రీలంకలో స్లైనెక్స్ ఒకటి ఉంది, రీసెంట్గా జరిగింది, 2020లో జరిగిన ఎక్సర్సైజ్ ఇది. స్లైనెక్స్, SLINEX అనమాట, స్లైనెక్స్ 2020 అంటాం. సో ఇవి ఎక్సర్సైజెస్. మన ఆన్సర్ వచ్చినప్పటికీ ఇండియా అండ్ బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వార్షిక టర్నోవర్ ఎంతకంటే ఎక్కువ పన్ను చెల్లింపుదారులు నెలవారీ దాఖలు అవసరం లేదని చెప్తున్నారు. వార్షిక టర్నోవర్ ఎంత ఉంటే చెల్లింపుదారులు నెలవారీ దాఖలు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇలాంటివి, ఇది ఎకానమీ క్వశ్చనే. దీనికి రిలేటెడ్గా ఏం చేస్తాడంటే ఎంత అమౌంట్ దాటితే కనుక నెలవారీ చెల్లింపులు అవసరం లేదు, క్వార్టర్లీ చేసుకోవచ్చని అనౌన్స్ చేశారు. ఇది క్వార్టర్లీ ఎంత అంటే ఎంత అమౌంట్ టర్న్ అయితే అంటే 5 crores, 5 కోట్లు. ఇది డైరెక్ట్ క్వశ్చన్, 5 crores. దీనిలో ఇంకా ఆప్షన్స్ మనం చెక్ చేయాల్సిన నెసిటీ లేదు. ఎందుకు అని అంటే ఇది డైరెక్ట్ ఫ్యాక్ట్ కాబట్టి, ఫ్యాక్ట్స్ ఇచ్చినప్పుడు దెన్ వీ హ్యావ్ టు డైరెక్ట్లీ గో హెడ్ విత్ ద ఆన్సర్ అనమాట. ఇదే కనుక మనం జనరల్ ఇన్కమ్ సోర్స్ని బట్టి కనుక చూసామనుకోండి, ఇన్కమ్ని బేస్ చేసుకొని కనుక ట్యాక్స్ స్లాబ్స్ కనుక చూసామనుకోండి, మనకి ట్యాక్స్ 0 to 2.5 lakhs అనుకోండి, ట్యాక్స్ నిల్ అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్. తర్వాత అదే కనుక నెక్స్ట్ స్లాబ్ చూసామనుకోండి, 2.5 lakhs నుంచి 5 lakhs దాకా చూసామనుకోండి, ఈజ్ అ 5% ట్యాక్స్, జనరల్ ఇన్కమ్, ఇది ఇన్కమ్ ట్యాక్స్. తర్వాత అదే నెక్స్ట్ 5 lakhs నుంచి 7.5 lakhs చూసామనుకోండి, దిస్ అ 10%, 10%. అదే ఇక్కడ 7.5 lakhs నుంచి 10 lakhs ప్రొవిజన్ కనుక ఉంది అంటే 15% ట్యాక్స్ ప్రొవిజన్. సో ఇలాంటివి క్వశ్చన్ పోస్ట్ చేయడానికి ఏ ఛాన్స్ ఉన్న ఏరియా కాబట్టి ట్యాక్స్ రిలేటెడ్ పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. దట్స్ అ పాయింట్. తర్వాత అదే 10 lakhs నుంచి 12.5 lakhs, ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన పార్ట్. 10 lakhs దాకా అంతకుముందు ఉండేది, ఇప్పుడు 10 lakhs నుంచి 12.5 కూడా అనౌన్స్ చేశారు, అది 20%. అదే 12.5 lakhs నుంచి 15 lakhs అవుతాయి, 25%. 15 lakhs కనుక దాటితే 15 lakhs దాటి కనుక అమౌంట్ ఉంటే దట్ ఈస్ 30%. ఇవి ట్యాక్స్ స్లాబ్ మనకి ఫోకస్ చేయాల్సిన ఏరియా. దీనికి రిలవెంట్ వన్ కాబట్టి దాన్ని వీ హ్యావ్ డిస్కస్డ్ హియర్. ఇలా ఈ 5 crores అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం, 5 కోట్లు దాన్ని. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి, నెక్స్ట్ వన్ చూద్దాం. రోజర్ పెన్రోస్, ఇంకెవరు ఉన్నారు? రినార్డ్ జంజల్, తర్వాత ఆండ్రియా గేజ్ విమెన్, ఇక్కడ విమెన్ ఈవిడ, జంజల్ మెన్, తర్వాత రోగర్ పెన్రోస్ మెన్. ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఏ రంగంలో 2020 నోబెల్ బహుమతి గెలుచుకున్నారని అడుగుతున్నాడు. వెరీ గుడ్. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇవి, నేమ్స్ టు పర్సన్ కదా, నోబెల్ ప్రైజెస్ గురించి కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఈ స్టాండర్డ్ ఈ టైప్లో కనుక క్వశ్చన్ కనుక నేర్చుకుంటే వాటికి రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఎకనామిక్స్ ఇచ్చాడు, సెకండ్ వన్ మెడిసిన్, థర్డ్ వన్ కెమిస్ట్రీ అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ఫిజిక్స్ అని ఇచ్చాడు. ఎకనామిక్స్కి మనకి ఇక్కడ మనం షార్ట్ వేలో గుర్తుంచుకున్నాం అనుకోండి, ఎకనామిక్స్ ఇచ్చింది ఎవరికి? మిల్గ్రామ్ ఒక పర్సన్, మిల్గ్రామ్, తర్వాత విల్సన్, వీళ్ళిద్దరికి ఇచ్చారు. దేనికి ఇచ్చారు అంటే వీళ్ళు వర్క్ ఏంటి అంటే వీళ్ళ ఇన్నోవేషన్, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన రీసెర్చ్ దేని మీద అంటే ఆక్షన్ థియరీకి ఇచ్చారు. ఇది ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్లో ఉన్నవాళ్ళు వీళ్ళు కాదు కదా. సెకండ్ ఆప్షన్కి వద్దాం. మెడిసిన్ ఎవరికి ఇచ్చారు? సింపుల్ టర్న్ చేసామంటే ముగ్గురికి ఇచ్చారు. ఆల్టర్ ఒకరు, రైస్ ఒకరు అండ్ హౌటన్.
ఈ ముగ్గురికి ఇచ్చారు. సో మనం షార్ట్ కట్ కూడా చెప్పుకున్నాం వీటికి రిలేటెడ్గా ఎలా గుర్తుంచుకోవాలి ఈ వేటికి రిలేటెడ్గానే. సో ఇక్కడ ఆల్టర్, రైజ్, హర్టన్ ఏదైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురికి ఇచ్చారనుకున్నాం కదా మెడిసిన్. దేనిలో ఇచ్చారు మెడిసిన్లో అంటే దే వర్క్డ్ ఆన్ హెపటైటిస్ సి మీద వర్క్ చేశారు వీళ్ళు. సో దానికి రిలవెంట్గా వీళ్ళకి మెడిసిన్. ఇది కూడా కాదు, ఈ పర్సన్స్ కాదు కదా. నెక్స్ట్ చూద్దాం, కెమిస్ట్రీ ఎవరికి ఇచ్చారు అంటే ఎమాన్యుయల్ కార్పెంటర్ ఒకరు అండ్ డౌడ్నా, ఈ 2 పర్సన్స్కి ఇచ్చారు. వీళ్ళిద్దరూ విమెన్ కదా, ఇద్దరు విమెన్. సో ఇక్కడ ఈ పర్సన్స్ ఏంటి అని అంటే వీళ్ళ వర్క్ ఏంటి అని అంటే దేని మీద వర్క్ చేశారంటే జీన్ ఎడిటింగ్. సో స్పెషల్ వన్, ఇది కన్ఫామ్గా అడగడానికి స్కోప్ ఉన్నది. జీన్ ఎడిటింగ్ వెరీ స్పెషల్ కాబట్టి, డిఎన్ఏ ఎడిటింగ్ చేయడం అంటే ఈజీ కాన్సెప్ట్ కాదు కాబట్టి, స్పెషల్ వన్ కాబట్టి దాన్ని 100% ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కెమిస్ట్రీ వన్ అది మనకి. కార్పెంటర్ ఒకరు, డౌడ్నా ఒకరు. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఈ ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ కాదు మనకి, డైరెక్ట్గా కనిపిస్తుంది రోజర్ పెన్రోస్, జంజల్ అండ్ ఆండ్రియా. ఇక్కడ ఈ ఆండ్రియా చూస్తే షీ బిలాంగ్స్ టు యూఎస్ అనమాట, యూఎస్ ఆవిడ ఈవిడ. జంజల్ వచ్చేటప్పటికి జర్మన్, హీఈస్ అ జర్మన్. ఇక్కడ రోజ్ పెన్రోస్ వచ్చేటప్పటికి రోజ్ పెన్రోస్ బ్రిటిష్ అనమాట, ఆర్ బ్రిటన్ అనండి, బ్రిటన్ పర్సన్ అనమాట. వీళ్ళకి వచ్చింది ఫైన్. ఇక్కడ మనకి ఇంకా డైరెక్ట్ ఎవిడెంట్ ఏంటి అంటే దీస్ 3 పర్సన్స్ బిలాంగ్స్ టు దిస్ వన్ అని. ఫిజిక్స్లో మరి దేనికి ఇచ్చారు వాళ్ళకి అంటే వాళ్ళ రీసెర్చ్ బ్లాక్ హోల్ మీద వీళ్ళిద్దరు రీసెర్చ్ చేస్తే పెన్రోజ్ అండ్ జంజల్. ఆండ్రియా వచ్చేటప్పటికి మిల్కీ వే మీద అనమాట, మిల్కీ వే దీని మీద వర్క్ చేశారు ఆవిడ. వాళ్ళకి ఈ ముగ్గురికి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిల్గ్రామ్, విల్సన్ అబ్జర్వ్ చేసామనుకోండి, వీళ్ళిద్దరూ దే బిలాంగ్స్ టు యూఎస్, వీళ్ళిద్దరు యూఎస్ వాళ్ళే. తర్వాత ఆల్టర్, రైస్ అండ్ హార్టన్ చూసాం. ఇక్కడ ఆల్టర్, రైస్ వీళ్ళిద్దరు యూఎస్ వాళ్ళు. హార్టన్ వచ్చేటప్పటికి హీ బిలాంగ్స్ టు బ్రిటన్ ఆర్ యూకే అందాం, ఇక్కడ యూకే నోట్ చేద్దాం. కార్పెంటర్ వచ్చేటప్పటికి ఫ్రాన్స్, షీ బిలాంగ్స్ టు. డౌడ్నా వచ్చేటప్పటికి యూఎస్, అంతే కదా. తర్వాత ఈ 3 పర్సన్స్ ఇది ఏ కంట్రీస్కి బిలాంగ్ అవుతారో మనం చూసుకున్నాం ఒకసారి. మొత్తం ఓవరాల్గా నోబెల్ ప్రైజెస్, నోబెల్ బహుమతి ఈ ఏవైతే 6 ఫీల్డ్స్లో మనకి ఏవేవైతే ఏరియాస్లో ఇచ్చారో, అంటే ఇంకా మిగిలిన ఏరియాస్ ఏంటి మనకి అని అంటే మనం డిస్కస్ చేయండి. దాన్ని పీస్ గురించి ఒకటి డిస్కస్ చేయలేదు, పీస్ ఒకటి, లిటరేచర్ ఒకటి. ఈ 2 కూడా ఎవరికి వచ్చాయో చూసాము అని అంటే దాన్ని మనకి కాంటెక్స్ట్ ఫినిష్ అవుతుంది. పీస్ వచ్చేటప్పటికి ఆర్గనైజేషన్కి ఇచ్చారు. ఆర్గనైజేషన్ మనకు తెలుసు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి ఇచ్చారు విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇటలీ అనమాట, ఇటలీ, రోమ్. దిస్ ఇస్ వన్. WFP ఇది FAOకి అనుబంధ సంస్థ అని కూడా చెప్పుకున్నాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థ అనమాట WFP. ఈ ఆర్గనైజేషన్కి ఇవ్వడం జరిగింది. లిటరేచర్ వచ్చేటప్పటికి లూయిస్ గ్లక్ ఈవిడికి ఇవ్వడం జరిగింది, విమెన్, షీ బిలాంగ్స్ టు యూఎస్ అనమాట. ఇది పార్ట్. సో మనకి ఇది నోబెల్ ప్రైజ్ గురించి రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉన్నాయి క్వశ్చన్ అనమాట. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. GST కౌన్సిల్ మీట్ యొక్క ఏ ఎడిషన్కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల అధ్యక్షత వహించారన్నాడు. ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 35th, 39th, 45th, 42nd. రీసెంట్ అసలు 45th వన్ ఇప్పటివరకు జరగలేదు. 35th, 39, 42 అన్నాడు. 42 అనేది రీసెంట్ వన్. ఎప్పుడు జరిగింది ఈ 42 అనేది? అక్టోబర్లో జరిగింది. మరి ఇప్పుడు ఈ 42ది రీసెంట్గా జరిగింది కాబట్టి రీసెంట్ వన్నే అడుగుతున్నాడు. ఇక్కడ అడిగింది ఏంటి? ఏ ఎడిషన్కు అటెండ్ అయ్యారో అని అడుగుతున్నాడు. GST కౌన్సిల్ మీట్ అంటున్నాడు. GST కౌన్సిల్ మీట్ జనరల్గా మనకి ఆల్టర్నేటివ్ మంత్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి అక్టోబర్లో జరిగింది కదా, అక్టోబర్ 2020లో. 42nd కదా, మళ్ళీ 43ది డిసెంబర్లో జరుగుతుంది, జరిగి ఉంటుంది. దట్స్ ఎ కాన్సెప్ట్. 43rd ఇది కాంటెక్స్ట్. ఇక్కడ GST కౌన్సిల్కి వచ్చేటప్పటికి GST కౌన్సిల్కి మనకి చైర్మన్ ఎవరు ఉంటారు అని అంటే ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. GST కౌన్సిల్కి ఫినాన్స్ మినిస్టర్. ఉంటారు హెడ్గా. ఇక్కడ మనకి చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే GSTకి రిలేటెడ్గా, GST కౌన్సిల్కి రిలేటెడ్గా ఎన్నో అమెండ్మెంట్ అని అడుగుతాడు. GST మనకి స్టార్ట్ అయింది 1st July 2017. ఇది అమెండ్మెంట్ ఎన్నోది అని అంటే అమెండ్మెంట్
101వ అమెండ్మెంట్, 101st అమెండ్మెంట్, 101 ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్స్ జిఎస్టీకి రిలవెంట్గా. సో ఫినాన్స్ మినిస్టర్ హెడ్ జిఎస్టీ కౌన్సిల్ జిఎస్టీ స్టార్ట్ అయింది 1st July 2017, అమెండ్మెంట్ 101 అనమాట. దట్స్ అ కాన్సెప్ట్. సో మన ఆన్సర్ ఏంటి? 42nd. ఇక్కడ ఉన్న వాటిలో 45th ఇచ్చాడు, 45th ఇంకా రన్ అవ్వలేదు. డిసెంబర్లో 43rd వన్ రన్ అవుతుంది, డిసెంబర్లో 43rd వన్ టర్న్ అవుతుంది అనమాట. దట్స్ అ కాన్సెప్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ వన్. సింపుల్ క్వశ్చనే. ఏ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్ టు పెట్రోల్, ప్లాస్టిక్ టు పెట్రోల్ ఇది ఎన్వాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండే కాన్సెప్ట్ కదా. ఎన్వాన్మెంట్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ అంటాం కదా. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏది ఇంట్రడ్యూస్ చేసిందని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. గుంటూరు, గయా, రాయ్పూర్, జామ్నగర్. ఇంత పెక్యులర్గా ఇచ్చాడు చూడండి. ఆప్షన్ మనకి ఒకటి ఏపీ కనిపిస్తోంది, క్లియర్గా కనిపిస్తోంది. బట్ గయా ఒకటి ఉంది, రాయ్పూర్ ఉంది, జామ్నగర్ ఉంది, ఫైన్. ఇక్కడ మనకి రీసెంట్గా న్యూస్లో ఉంది గుంటూరే. ఇది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో, ఈ మున్సిపల్ కార్పొరేషన్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఏమని అంటే ప్లాస్టిక్ టు పెట్రోల్ మేము టర్న్ చేస్తున్నాము అని. సో ఇన్నోవేటివ్ ఐడియా. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్లాస్టిక్ టు పెట్రోల్ టర్న్ అవ్వడం వల్ల పెట్రోల్ మనకి దాన్ని ఫాజిల్ మోడల్ కాకుండా వేరే విధంగా వస్తుంది కాబట్టి ఇది బెనిఫిట్ అయ్యే స్కోప్ ఉంటుంది, ఎమిషన్స్ని కంట్రోల్ చేసే స్కోప్ ఉంటుంది. దట్స్ ద ఆబ్జెక్టివ్. ఓకే, సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? దిస్ ఇస్ ద వన్. గుంటూరు ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం. తమిళనాడుకు చెందిన గైడెన్స్ కంపెనీ, ఈ కంపెనీ ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఆసియా యొక్క మొట్టమొదటి ఆధునిక ఉత్పాదక కేంద్రంను ఏర్పాటు చేయనుంది అని అంటున్నాడు. ఈ గైడెన్స్ కంపెనీ ఏ రాష్ట్రానికి చెందింది అని అంటే తమిళనాడు. అది క్లియర్గా ఇచ్చేసాడు క్వశ్చన్లోనే, తమిళనాడు. తర్వాత ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇచ్చాడు ఒకటి, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంట. ఇది ఎక్కడ ఉంది అని అంటే మనకి జెనీవాలో ఉంది. ఇట్స్ లొకేట్ ఇన్ జెనీవా స్విట్జర్లాండ్ కదా. స్విట్జర్లాండ్లో ఉంది. తర్వాత ఈ కాంటెక్స్ట్ చూద్దాం. ఐక్యరాజ్య సమితి అంటున్నాడు. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కదా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంట. ఇది ఎక్కడ లొకేట్ అయింది? మనకి న్యూయార్క్లో ఉంది, తెలిసిన విషయం ఇది. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని ఇస్తున్నాడు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మనకి వాషింగ్టన్ డీసీలో ఉంది. వాషింగ్టన్ డీసీ, డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబియా అంటాం కదా, దట్స్ వన్. తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ లొకేట్ అయింది అని అంటే మనకి కొలాగ్నీ ఆఫ్ స్విట్జర్లాండ్లో. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఈ గైడెన్స్ కంపెనీ ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఆసియా యొక్క మొట్టమొదటి ఆధునిక ఉత్పాదక కేంద్రాన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది అంటాడు. దట్ ఈస్ WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీంతో అనమాట. ఇక్కడ ఒకసారి వీటికి రిలేటెడ్గా హెడ్స్ చూద్దాం. వీటి హెడ్స్ ప్రజెంట్ ఎవరున్నారో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని. ఈ ILOకి వచ్చేటప్పటికి ILO రీసెంట్గా అపూర్వ చంద్ర, ఈ పర్సన్ న్యూస్లో ఉన్నారు, ఇండియన్ IAS ఆఫీసర్. ఇతను ఈ పర్టికులర్ యూనియన్కి సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. దేనికి? ILOకి. సో ఇంపార్టెంట్ వన్, మనకి తెలియాల్సిన అంశం అది. IAS ఆఫీసర్ ఇతను. దీనికి ఈ పర్టికులర్ సీనియర్ IAS ఆఫీసర్ దీనికి యూనియన్కి సెక్రటరీగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, ఫైన్. తర్వాత హెడ్స్ కనుక చూసామనుకోండి, ILOకి ప్రజెంట్ హెడ్ ఎవరంటే గై రైడర్, హీఈస్ ద పర్సన్ అనమాట. ఇతను ఎగ్జిక్యూటివ్ చైర్మన్, EC అని రాస్తున్నాను, ఎగ్జిక్యూటివ్ చైర్మన్. హీ బిలాంగ్స్ టు బ్రిటిష్ అనమాట, బ్రిటన్. తర్వాత మనకి UNO ఉంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సెక్రటరీ ఉన్నారు. సెక్రటరీ ఎవరంటే యాంటోనియో గ్యూటెస్. ఇక్కడ ఈ పర్సన్ మనకి చాలాసార్లు సందర్భాల్లో న్యూస్లో కనిపించిన పర్సన్ ఇతను. యాంటోనియో గ్యూటెస్ పోర్చుగల్ అనమాట. హీ బిలాంగ్స్ టు పోర్చుగల్. దట్స్ వన్. తర్వాత ఇక్కడ IMFకి వచ్చేటప్పటికి IMF క్రిస్టలినా జార్జియోవా.
ఈవిడ బల్గేరియన్ అనమాట. బల్గేరియా సోఫియా ప్రాంతానికి సంబంధించిన ఆవిడ బల్గేరియన్. క్రిస్టినా జార్జియోవా ఐఎంఎఫ్కి ప్రజెంట్ ఇతని సెక్రటరీ అనుకున్నాం కదా, ఈవిడ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట, ఎండి ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఐఎంఎఫ్. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చేటప్పటికి ప్రజెంట్ క్లాస్ క్యూబా. ఈ క్లాస్ క్యూబా హీజ్ అ పర్సన్, హీ బిలాంగ్స్ టు జర్మనీ అనమాట. ఇతను జర్మన్. దీనికి ప్రజెంట్ ఇతను డైరెక్టర్ జనరల్ అనమాట, డైరెక్టర్ జనరల్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనమాట. సో వీళ్ళు ప్రజెంట్ ఈ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా ఉన్న పర్సన్స్, వాటి రిలేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఇవి. ఇది మ్యాక్సిమం ఎక్స్టెంట్ అనమాట. ఇవి మ్యాక్సిమం ఇక్కడ కవర్ అవ్వడానికి స్కోప్ ఉండే ఏరియాస్. ఓకేనా? దీంతో మనకి మన డిస్కషన్లో ఉన్న 10 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. Then I'm signing off. Then we will meet in the next session with the continuation of this one. Thank you and good day.